ఇక రెండో అంశానికి వచ్చిన తర్వాత నిన్న సాయంత్రం 6 గంటలకి ఆ బాధిత ఆ కుటుంబం ఏదైతే ఉన్నదో ఆ అమ్మాయి తల్లి నిన్న సాయంత్రం 6 గంటలకి ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఎందుకోసం వెళ్ళింది అంటే తమ అమ్మాయిని మోసం చేసిండు, లైంగికంగా వేధించిండు, ఇబ్బంది పెట్టిండు, రేప్ చేసిండు అని చెప్పేసి 17 ఏళ్ల కూతురు మైనర్ బాలిక పైన బండి సంజయ్ కొడుకు ఈ విధంగా చేసిండని చెప్పేసి ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి పోతే పోలీసులు చేసినటువంటి నిర్వాహం ఏంటిదంటే నిన్న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11-12 గంటల రాత్రి 12-1 గంటల వరకు అదే పోలీస్ స్టేషన్లో ఉంచుకున్నారు. ఎవరిని? ఆ బాధిత అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ మైనర్ బాలిక యొక్క తల్లిని అక్కడే పెట్టుకోవడం జరిగింది పోలీస్ స్టేషన్లో. ఎందుకు పెట్టుకోవడం జరిగింది? ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదుని ఎందుకు స్వీకరించలేదు? ముందుగా స్వీకరించకుండా లేట్ చేసేటువంటి ప్రయత్నం చేసిండు. అంతేకాకుండా ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ చుట్టూ అంతా కూడా బండి సంజయ్ సంబంధించినటువంటి అనుచరులంతా కూడా ఆ పోలీస్ స్టేషన్ చుట్టే తిరిగిండు. ఎందుకు తిరిగినట్టు అంటే ఏదో రకంగా ఎఫ్ఐఆర్ అయినట్టయితే ఉంటే ఖచ్చితంగా ఇది మళ్ళా తన కొడుకు యొక్క వ్యవహారం అంతా కూడా బయటపడుతుంది కాబట్టి ఒక క్రైమ్ కథా చిత్రాన్ని అల్లిండు మంచిగా తనకు అనుకూలంగా. బండి సంజయ్ చేసినటువంటి ఇది కేవలం ఇది ఒకసారి మొదటిసారే కాదు, రకరకాలైనటువంటి అభియోగాలు ఉన్నాయి. గతంలో సైతం కూడా మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాంట్లో కొట్లాటలో ఆడున్నటువంటి విద్యార్థులను కొట్టిండు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్లో కూడా కొన్ని కేసులు ఉన్నాయి అన్నటువంటి అభియోగాలు కూడా ఆయన పైన ఉన్నాయి, బండి సంజయ్ కొడుకు పైన. ఇన్ని రకాలైనటువంటి అభియోగాలు ఉన్నాయి. కొడుకును రక్షించడం కోసం ఇలా రంగంలోకి దిగడం జరిగింది. మీడియాని కూడా చాలా మేనేజ్ చేయడం జరిగింది. మీడియాలో సైతం కూడా మొత్తం అంతా కూడా పాజిటివ్ వార్తలే. బాధిత కుటుంబం తరపున ఆ అమ్మాయి తరపు నుంచి అసలు వార్తే లేదు.